క్యూటీ రా మరి, కమాన్ కమాన్. హలో ఎవ్రీవన్, మేము రీసెంట్గా నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్లో ఉంది కదండి, అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఆ వ్లాగ్ అయితే నేను షూట్ చేసి ఈరోజు అప్లోడ్ చేశాను. అండ్ వ్లాగ్ అనేది లాస్ట్ వరకు చూడండి, చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది నాకు. మనకి అక్కడికి వెళ్ళాలనుకుంటే మనకి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. అండ్ ఓన్ వెహికల్స్ మీద వస్తే మనకి స్టార్టింగ్ రైట్ సైడ్ చూసారు కదా, అక్కడ పార్క్ చేసుకోవాలి. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. పెద్దవాళ్ళకి వచ్చేసి ఈచ్ 70 రూపీస్ అండ్ ఇంకా చిన్నపిల్లలకి వచ్చేసి 45 రూపీస్ అనమాట. అండ్ మనకి ఎంట్రన్స్లో చెకింగ్ ఉంటుందండి. అండ్ మనకి ప్లాస్టిక్ సంబంధించి ఏం తీసుకెళ్ళేవారు అనమాట. మీకు ఏమైనా కావాలనుకుంటే లోపల ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, అక్కడ కొనుక్కొని కొనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు స్టార్టింగ్లో ఫిష్ ఎక్వేరియం ఉంటుంది. అక్కడ ఈచ్ వచ్చేసి 10 రూపీస్ అనమాట టికెట్. అక్కడే చాలా పెద్ద లైన్ ఉందని చెప్పేసి ఇంక మేము వెయిట్ చేయడానికి టైం అంతా అక్కడ వేస్ట్ అయిపోతుందని చెప్పేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంకా ఫిష్ టనల్ వదిలేసి. అండ్ స్టార్టింగ్ మనకి ఇక్కడ టాటాయిసెస్ అయితే ఉంటాయండి. ఇవి గాలాపాగోస్ జైంట్ టాటాయిస్ అనమాట. ఇందులో ఒక దానికి వచ్చేసి 110 ఇయర్స్ అయితే, ఇంకొక దానికి వచ్చేసి 90 ఇయర్స్ అంట. అంటే చాలా ఏజ్డ్ టాటాయిసెస్ అండ్ ఇవి చాలా పెద్దగా కూడా ఉంటాయి. ఇవి మనం బాగా చూడొచ్చు. నెక్స్ట్ మనం కొంచెం ఎదురుకెళ్ళేసరికి అన్నీ కూడా మనకి కోతి జాతులకు సంబంధించిన యానిమల్స్ అన్నీ ఉంటాయండి. అండ్ కోతి జాతుల్లో చాలా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే తెల్ల చెవుల మర్మోస్ట్ అని తెలుగులో కూడా పెట్టారు మనకి. అండ్ నెక్స్ట్ స్క్విరిల్ మంకీ యొక్క పిక్చర్ కూడా ఇచ్చారు. వీటిని మనకి గ్లాస్లో పెట్టారనమాట. దానివల్ల మన రిఫ్లెక్షన్ మనకే కనిపిస్తుంది వీడియోలో, కానీ చూస్తే మాత్రం మనకి భలే కనిపిస్తుంది అనమాట. ప్రతి యానిమల్కి సంబంధించి దాని ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ అయితే దాని ముందైతే పెట్టారండి. అండ్ చాలా చాలా బాగుంది. యానిమల్స్ అనేవి ఉండడానికి, వాటి యొక్క ఎన్విరాన్మెంట్ అనేది న్యాచురల్గా ఉండడానికి బాగా పెట్టారండి ఇక్కడ జూలో. మీరు చూసినట్లయితే కొన్ని యానిమల్స్కి ఉయ్యాల కూడా పెట్టారనమాట. అండ్ కొన్ని కర్రలు పేర్చి వాటికి అంటే న్యాచురల్గా మనకి అడవిలో ఎలా ఉంటుందో అలా ఉండేటట్టుగా పెట్టారు. అండ్ ఇక్కడ మీరు బోల్డ్ అని టాటాయిసెస్ అయితే చూడొచ్చండి, చిన్న చిన్నవి. అండ్ ఇక్కడ టెఫ్టెడ్ క్యాపుచిన్ అంట, చాలా రకాల కోతి జాతులను అయితే తీసుకొచ్చి పెట్టారు. అండ్ ఏవి ఏ దేశం నుంచి తీసుకొచ్చారు అనేది కూడా అక్కడ మనకి మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మనం ఎప్పుడు చూసే బోనెట్ కోత్ అనమాట, మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కదా మన సైడ్ అవి. నెక్స్ట్ కొన్ని యానిమల్స్ అయితే ఎక్కడున్నాయని వెతుక్కోవాల్సి వచ్చింది, ఎందుకంటే అవి చెట్లపైన అది దాక్కుని ఉన్నాయన్నమాట. దానివల్ల కొంచెం టైం పట్టింది చూడడానికి, కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందామండి. అండ్ చాలా క్లీన్గా నీట్గా కూడా ఉంది. యానిమల్స్ ఉండడానికి అయితే మాత్రం మంచి ఎన్విరాన్మెంట్ని అయితే జూ వాళ్ళు కల్పిస్తున్నారు. అండ్ అక్కడ క్యూరేటర్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారండి. అండ్ వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా మనకు వెంటనే ఆన్సర్ కూడా ఇస్తున్నారు. ఇది వచ్చేసి లైన్ టైల్డ్ మకావ్ అంట. అంటే మనకి అది సింహంలా ఉంటుంది దాని యొక్క ఫేస్ అనేది, కానీ యాక్చువల్గా అదొక కోత్ అనమాట. మేము వెళ్ళేసరికి ఏమైందంటే కరెక్ట్గా మేము 11:30, 12 ఆ టైంకి వెళ్ళాము. ఆ టైంకి యానిమల్స్కి ఫుడ్ అనేది ఇస్తున్నారనమాట. సో అవన్నీ కూడా ఫుడ్ తినడానికి వెళ్ళిపోయినాయి. సో దానివల్ల మేము సరిగ్గా చూడలేకపోయాము. మ్యాక్సిమం లోపలికి వెళ్ళిపోయాయి. కానీ కొంచెం సేపటి తర్వాత ఏమైందంటే అన్నీ తినేసిన తర్వాత బయటికి రావడం స్టార్ట్ చేశాయండి. అప్పుడు క్లియర్గా కనిపించి స్టార్టింగ్ అన్నీ కూడా మనకి కోతి జాతులు అన్నీ కూడా మనం చూడొచ్చండి. రకరకాల కోతులన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇన్ని రకాల కోతులు ఉన్నాయని చెప్పేసి నాకు జూకి వెళ్ళేంత వరకు కూడా తెలియలేదు. కానీ ఎక్కడ చూసినా కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంది. అండ్ మెయిన్ మనకి పచ్చదనంతో నిండిపోయి ఉందండి. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి వెట్లాండ్ బర్డ్స్ ఉండే ఏరియా అంటండి. బర్డ్స్ అన్నీ కూడా అక్కడ చెట్ల మీద వాలి ఉన్నాయన్నమాట. మనకి అంత క్లియర్గా వీడియోలో కనిపించలేదు, కానీ మనం డైరెక్ట్గా చూస్తే బర్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు టిమాన్ అండ్ పుంబాలో చూసే ఉంటారు కదా, ఆ యానిమల్ అనమాట. అవన్నీ కూడా లోపల ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఫిషింగ్ క్యాట్ అంట. అది వెళ్ళే కేజ్లో ఉంది, మీరు చుక్కలు కనిపిస్తుంది కదా, పడుకొని ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు చూసేది ఏంటంటే లిపర్డ్ క్యాట్. ఇది కూడా మచ్చల పిల్ల అనమాట. ఇంకా జంగిల్ క్యాట్, అడవి పిల్లి చూసారు ఇక్కడే మీకు కనిపిస్తుంది. దాని యొక్క చేతులను అది నాకుతుంది. ఇవన్నీ కూడా పిల్లి జాతికి సంబంధించి పెట్టారండి. అండ్ అది మంచి ఎండ అవ్వడంతో అవి ఏమయ్యాయంటే లోపలికి వెళ్ళిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రాయల్ బెంగాల్ టైగర్ అండి. అండ్ ఇది వైట్ టైగర్ అనమాట. ఇవి మొత్తం 3 ఉన్నాయన్నమాట ఇక్కడ. అయితే అటుపక్క వెళ్తే ఇంకా బాగా కనిపిస్తాయన్నారని చెప్పేసి అటుపక్క వెళ్ళి క్యాప్చర్ చేసాము. అండ్ ఇది వచ్చేసి బటర్ఫ్లై పార్క్ అనమాట. మనం ఇలా లోపలికి వెళ్ళే కొద్దీ కూడా మనకి బటర్ఫ్లైస్ ఉంటాయన్నారు. యాక్చువల్గా బటర్ఫ్లైస్ని అయితే తీసుకొచ్చి పెట్టలేరంట, అవి న్యాచురల్గానే రావాలని చెప్పేసి అన్నారు. ఆ బటర్ఫ్లైస్ కోసం వీళ్ళు రకరకాల ఫ్లవర్స్ ఉన్న మొక్కలు అయితే పెంచుతున్నారండి, గార్డెనింగ్ అది చేస్తున్నారు. ఒకవేళ మీరు
ఇన్ కేస్ జూ మొత్తం తిరగలేము నడవలేము అనుకునే వాళ్ళకి టాయ్ ట్రైన్ ఇంకా బ్యాటరీ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మనకి ఎక్కడికక్కడ మ్యాప్స్ ఉంటాయండి అండ్ ఎటు వెళ్తే ఏ యానిమల్స్ ఉంటాయి కూడా అక్కడ ఉంటుందన్నమాట. అండ్ మనం ఇప్పుడు చూస్తున్నది రాయల్ వైట్ బెంగాల్ టైగర్ అండి. దీని ఒక్కదాన్ని ఇందులో పెట్టారనమాట. ఇది చాలా సీరియస్గా అటు ఇటు అటు తెగ నడిచేస్తుంది అనమాట. దాని బుద్ధి చాలా. యాక్చువల్గా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ దాన్ని రకరకాల సౌండ్స్ చేసి ఇంకా అరిపిస్తున్నారండి పాపం. నెక్స్ట్ ఇంకొకటి మనకి అసలైన రాయల్ బెంగాల్ టైగర్ అనేది అక్కడ లోపలికి ఉండిపోయిందనమాట. దాన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. దాన్ని కొంచెం పక్కకు వెళ్ళి చూస్తే ఇలా కనిపిస్తుంది. అంటే అవి రెస్ట్ తీసుకుంటున్నాయి అనమాట ప్రజెంట్ అంతా కూడా. అందుకనేసి ఇంక మేము వచ్చేసాము. తర్వాత మీరు ఇక్కడ హైనాని చూడొచ్చండి. అండ్ అది లోపలికి వెళ్ళిపోయి ఉంది. సో వీడియోలో అంత బాగా అయితే క్యాప్చర్ కాలేదు. హైనాస్ని కూడా తీసుకొచ్చారనమాట. అయితే టైగర్స్ మాత్రం చూసినప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను కదా, నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయి గూస్ బంప్స్ వచ్చేసాయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది తోడేలు అనమాట. తోడేళ్ళు చూసారా, అవి భలే ఉన్నాయి. కుక్క తోడేలా అన్నట్టుగా అనిపించింది నాకు ఫస్ట్. అంటే ఈ మధ్యకాలంలో అందరూ హస్కీ అనే డాగ్ని పెంచుకుంటున్నారు కదండి, దానిలాగే అనిపించింది అనమాట. మేము వెళ్ళిన ప్రతి చోట కూడా యానిమల్స్ ఏదో కొంచెం ఎదరికి వచ్చి మాకు హాయ్ చెప్పినట్లు వచ్చి వెళ్ళిపోయాయండి. క్యూటీ. అలా ఇంకొంచెం ముందుకనేది వెళ్తూ ఉన్నామండి. యానిమల్స్ అన్నిటిని క్యాప్చర్ చేసుకుంటూ కొంచెం ఫ్రంట్కి వెళ్ళేసరికి జింకలు కనిపించాయి అనమాట. ఎంత బాగున్నాయో అసలు చూడడానికి జింకలు చాలా బాగున్నాయి. నేనేం చేయనమ్మా, పెళ్ళిది. మీరు ఆ నక్కను చూసినట్లయితే మమ్మల్ని చూడగానే పారిపోయి దాక్కుందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈము పక్షి అనమాట. రా మరి, ఎలిఫెంట్ని చూడొద్దా? ఈడు నక్క, గేది. ఇంకా మనకి చాలా జింకలు అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా ఉండడం కోసం అనమాట ఆ ప్లేస్ని అయితే వాటికి కేటాయించేశారు. భలే ఉన్నాయి అసలు చూడడానికి. ఫస్ట్ టైం రియాలిటీలో చూసినప్పుడు అబ్బా ఎంత బాగున్నాయో అనిపించింది. మన మ్యాప్ బట్టి మనం మొత్తం మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అనేది వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే రకరకాల పక్షులు అనమాట. ఇవన్నీ కూడా అడవి పక్షులు. ఏమ్మా మీది అడవి అంట కదా, ఇక్కడ ఎందుకు వచ్చారు? వీటి చుట్టూ మనకి నెట్ లాంటి ఫెన్సింగ్ పెట్టేశారండి. దానివల్ల ఇవి వీడియోలో అంత సరిగా కనిపించట్లేదు అనమాట. మీరు డైరెక్ట్గా చూస్తే మాత్రం మనకి కనిపిస్తాయి రకరకాల పక్షులు అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ మీరు చూడబోయేది వచ్చేసి తెల్ల పావురాలు. మనకి హైదరాబాద్లో మొత్తం పావురాలు కనిపిస్తాయి. అవన్నీ కూడా జనరల్గా గ్రే కలర్లో ఉంటాయి, కానీ ఇక్కడ వచ్చేసి మనకి వైట్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఫస్ట్ టైం అండి నా కళ్ళతో నేను చూశాను అనమాట నెమలి. ఎంత బాగుందో అసలు, శ్వేతవర్ణ నెమలి. నాకు చాలా చాలా నచ్చేసింది అసలు. భలే ఉన్నాయి తెల్లగా. అంటే ఇప్పటివరకు మనం చూడని వాళ్ళకి నిజంగా ఎగ్జైట్మెంట్గానే ఉంటుంది కదా, ఎప్పుడు సినిమాలో చూడము లేకపోతే ఈ డిస్కవరీ ఛానల్లో చూడడం తప్ప ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు. ఫస్ట్ టైం చూసేసరికి నేను మాత్రం అసలు ఆశ్చర్యపోయాను అనమాట. అబ్బాయి ఎంత అందమైన ప్రకృతిలో ఎంత అందమైన జీవి అనిపించింది. అండ్ మన నేషనల్ బర్డ్ వచ్చేసిందండి పికాక్. చూడడానికి చాలా చాలా బాగుంది. మీకు తెలుసా, ఫెదర్స్ ఉన్నది వచ్చేసి మేల్, ఇంకా ఫెదర్స్ లేనిది వచ్చేసి ఫీమేల్ అని చెప్పేసి. నెమల్లో అయినా సరే మగవాళ్ళు అందంగా ఉంటారనమాట. అండ్ ఈ బర్డ్స్ చాలా చాలా బాగున్నాయి. ఇంకా చూస్తూనే ఉండాలనిపించింది. Come on, come on. నెమలి పురి విప్పుతుందేమో చాలాసేపు చూసాను కానీ విప్పలేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ స్వాన్, అంటే నల్ల హంస అంట. ఇవి అసలు వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని పలకరిస్తున్నాయి తెలుసా మీకు. అసలు యాక్చువల్గా అవి సౌండ్ చేస్తున్నాయి అనమాట. ఎందుకు అలా చేస్తున్నాయని చెప్పేసి మాలో మేము అనుకుంటుంటే మాకు పక్కన ఉన్న ఆవిడ చెప్పారు, అంటే మనం తెచ్చుకున్న ఫుడ్ ఏమైనా వాటికి పెడతామేమో అని చెప్పేసి అవి అలా సౌండ్ చేస్తున్నాయంట. అండ్ తెల్ల హంస అయితే మేము చూసేసాము. అంటే హంసలు అంతరించిపోతున్నాయని చెప్పేసి వింటూ వచ్చాం కదా, హంసని ఎప్పటికీ నేను చూడలేనేమో అనుకున్నాను, కానీ ఫైనల్గా హంసని అయితే చూసేసానండి. అండ్ హంస గురించి మీకు తెలుసు కదా, పాలు నీళ్లు కలిపి పెడితే పాలు తాగేసి నీళ్ళు సెపరేట్ చేస్తుందంట. అది నిజమో కాదో నాకైతే తెలీదు అంటూ ఉంటారు.
నిజమైతే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మీరు ఎప్పుడైనా చూస్తే కనుక చెప్పండి. అండ్ ఈ హంసలు భలే స్విమ్ చేస్తున్నాయి తెలుసా అసలు. వాటికంటూ ఒక మెకానిజం ఉందన్నమాట. అవి జస్ట్ మనకి సైకిల్ పెడల్ తొక్కేసి వదిలేసినప్పుడు ఎలా వెళ్తుందో అలా వెళ్తున్నాయి. అండ్ ఈ బ్లాక్ స్వాన్స్ అయితే మాత్రం భలే ఉన్నాయి అసలు చూడడానికి మాత్రం. మనుషులు వస్తే మాత్రం వెంటనే అవి వచ్చేస్తున్నాయి అనమాట. అవి ఈదనం పక్కన పెట్టేసి వాళ్ళు ఏం తీసుకొచ్చారా ఏం పెడతారా అన్నట్టుగా చూస్తూ ఉన్నాయి. బ్లాక్ స్వాన్స్ అయితే మాత్రం భలే ఉన్నాయి అసలు. అండ్ ఇంకా జింకల్లో మనకి చాలా రకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అయితే మా పక్కనున్న వాళ్ళు ఒకటి పిలుస్తున్నారనమాట. దాన్ని ఈము పక్షి ఏదైతే ఉందో దాన్ని పిలుస్తుంటే అది ఫ్రంట్కి టింగ్ 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 అనుకుంటూ వచ్చేసింది. భలే అనిపించింది అసలు మాకు. అండ్ జింకల కొమ్ములు కూడా భలే ఉన్నాయండి. వాటిని దుప్పి అంటారు అనుకుంటా, నాకు సరిగ్గా తెలీదు. మీరు ఎవరైనా తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఏనుగులు అయితే మేము రెండే చూసాం అనమాట. పాపం ఇవి ఎండలో కష్టపడి గడ్డి తింటా ఉన్నాయి. అయితే రీసెంట్గా హైదరాబాద్లోనే ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి విన్నాము ఏనుగుల వల్ల. అది సో దానివల్ల ఏంటో తెలీదు, ఎక్కువ ఏనుగులు అయితే పెట్టలేదు, 2 ఏనుగులే పెట్టారు. అండ్ నేను కొంచెం పైకి ఎక్కి ఇక్కడ మనకి ఉందన్నమాట, దీని మించి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లో తెగ ఫీల్ అయిపోయినాయి ఇవన్నీ షూట్ చేస్తూని. అండ్ అలా మనం నడుచుకుంటూ వెళ్తే అక్కడంతా కూడా బర్డ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇచ్చారు మనం. అండ్ ఇక్కడ క్రోకడైల్స్ ఉంటాయంట, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి రాశారు. అసలు క్రోకడైల్స్ మేము చూసామంటే అది పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను, ఇప్పుడు లాంగ్ అయిపోతుంది కదా. చాలా చాలా ఉన్నాయి. అండ్ మనకి ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ మీరు సఫారీ ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇక్కడ రేట్స్ ఉన్నాయి చూసారా, ఆ రేట్స్ బట్టి మీరు సఫారీ ఎక్కి వెళ్ళొచ్చు. ఏసీ నాన్ ఏసీ 2 ఉంటాయంట. కానీ అక్కడ లైన్ చాలా చాలా ఉంది, చాలాసేపు వెయిట్ చేయాలంట. సో అందుకని చెప్పేసి మేము ఇంకా సఫారీ ఎక్కలేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కుదామని చెప్పేసి. సఫారీకి మాత్రం చాలా ఎక్కువ మంది అయితే వెయిట్ చేస్తున్నారండి. నెక్స్ట్ ఇప్పుడు అడవి దున్న, మనం బాహుబలి సినిమాలో చూసాం కదా, రానా గారు ఫైట్ చేస్తారు కదా, అలాంటిది ఒక అడవి దున్నలు కూడా మనకు చూపిస్తున్నారు. అండ్ మనం చూసిన సఫారీ వాడికి దగ్గరగా తీసుకెళ్ళి ఆపుతున్నారనమాట. స్కూల్ పిల్లలు చాలామంది వచ్చారండి పిక్నిక్ అని చెప్పేసి. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, మా బర్రెలను తీసుకొచ్చి అడవి దున్న అంటున్నారు, ఏంటో అలా ఇలా అని చెప్పేసి కమెంట్ చేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా రకరకాలుగా అంటున్నారు. మనకి అడవి దున్న చాలా దూరంగా ఉండడం వల్ల సరిగ్గా కనిపించలేదు. అండ్ ఇక్కడ 4 హార్న్ యాంటిలోప్, దీన్ని తెలుగులో ఏమంటారంటే కొండ గొర్రె అంటారంట. మీరు ఎప్పుడైనా మీకు ఫ్రెండ్స్ని అది కొండ గొర్రె అని తిట్టారా? నాకు అదే గుర్తొచ్చింది తిట్టడము. తర్వాత ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళేసరికి మనకి రకరకాల బర్డ్స్ సంబంధించి ఉన్నాయండి. శాంక్చురీస్ అంటాం కదా మనం, ఆ టైప్లో పెట్టారు. పెలికాన్స్, ఫ్లెమింగోస్ అవన్నీ ఉన్నాయి. ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళేసరికి నెమళ్ళు ఇంకా చాలా ఉన్నాయండి. ఇక్కడ నెమళ్ళు ఎంత బాగున్నాయంటే అసలు అలా చూస్తూనే ఉండాలనిపించింది. ఇందాక చెప్పాను కదా మీకు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు తెచ్చుకున్న స్నాక్ ఐటమ్స్ వీటికి ఫీడ్ చేసేస్తున్నారండి. అలా పెట్టకూడదని చెప్పినా కూడా వాళ్ళు ఫీడ్ చేస్తున్నారు. అలా మనం తినే ఫుడ్ వాటికి పెడితే ఏమవుతుంది, అవి డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి అవి చనిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో అలాంటి పనులు చేయకూడదని చెప్పినా కూడా వినట్లేదు. దయచేసి అలా పెట్టకండి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ జూ తరపున వాళ్ళు దానికి ఎప్పటికప్పుడు ఆహారం పెడతా ఉంటారు. సో మనం తినకూడని ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటికి పెట్టడం వల్ల పాపం వాటికి చాలా నష్టమైతే వస్తుందన్నమాట. సో ఎప్పుడూ దయచేసి అలా ఫీడ్ అయితే చేయకండి. సో అలా నెమల్ని అయితే చూసుకుంటూ ఉన్నామన్నమాట. కానీ ఎంత బాగున్నాయో వాటి కలర్స్, బ్రైట్ కలర్స్తో. అండ్ ఇక్కడ మీరు రకరకాల బర్డ్స్ని చూడొచ్చు. అయితే ఇప్పుడు వచ్చేసి ఆ పక్షులు గుడ్లు పెట్టే సమయం ఏదో అన్నారనమాట, అందుకని చెప్పేసి లోపలికి పంపించట్లేదంట. లేదంటే బర్డ్స్ దగ్గర వరకు కూడా మనం వెళ్ళి వాటిని చూడొచ్చంట. అయితే ఈ నెమళ్ళు మాత్రం వచ్చిన జనాలు ఏం పెడతారా అని చెప్పేసి అస్తమానం వస్తూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ డిఫరెంట్ బర్డ్స్ అయితే ఉన్నాయండి, చాలా రకాల పక్షులు ఉన్నాయి. పార్ట్ 2లో అయితే ఇంకా చాలా రకాల పక్షులను అయితే మేము చూసాం అనమాట. అండ్ ఇప్పుడు చిన్న లంచ్ బ్రేక్, నెక్స్ట్ పార్ట్ 2లో కలుద్దాం.